హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను బెండకాయ పులుసు చేశాను. ఏ విధంగా చేశానో మీకు చూపిస్తాను, చూడండి. ముందుగా మనం బెండకాయలను అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత చింతపండుని కూడా నానేసుకోవాలి. ఇంకా టమాటాని అయితే కట్ చేసుకుందాం. ఆ తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుందాం. తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి పోపులో. తర్వాత మనమైతే ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ కూడా ఈ పోపులో వేసుకుందాం. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఒకసారి అయితే కలుపుకుందాం. తర్వాత మనం పచ్చిమిర్చి కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ అయితే ఇలా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత మనం కొద్దిగా పసుపు పొడిని అయితే వేసుకుందాము. ఇలా పసుపు మొత్తం కలిసేలాగా కలుపుకుందాం. తర్వాత ఉల్లిగడ్డలు మొత్తం వేగాక అందులో మనం బెండకాయలని వేసుకుందాం. బెండకాయలు కొంచెం ఇంతకంటే కొంచెం పొడుగుగా కూడా కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే ఇలా చేశాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఆయిల్ మొత్తం బెండకాయలకు పట్టేలాగా మనం ఒకసారి కలుపుకుందాం. ఇలా మనం బెండకాయని ఊరికే కలపకూడదు, అవి విరిగిపోతాయి, మొత్తం వేరేలాగా అయిపోతుంది కర్రీ. సో అందుకని నార్మల్గా ఈ విధంగా కలిపి మనం ఒక 2 మినిట్స్ అయితే ఈ విధంగా ఆయిల్లో ఉడికించుకోవాలి, మూత సగం పెట్టి. ఎందుకంటే ఆవిరి బెండకాయల్లో పడకుండా బయటికి వెళ్ళేటట్టు ఆ విధంగా పెట్టుకోవాలి కాసేపు. తర్వాత టమాటా కూడా వేసుకోవాలి. బెండకాయలు ఉడికాక టమాటా కూడా వేసుకొని టమాటా కూడా ఉడకనివ్వడానికి కాసేపు అయితే మూత పెడదాం, ఒక 5 మినిట్స్. ఇలా టమాటా బెండకాయలు అయితే నూనెలో వేగాక మనం సరిపడా కారం, ఉప్పు వేసుకుందాం. చూసి బెండకాయలకి తగినన్ని కారం, ఉప్పు అయితే వేసుకోండి. ఈ విధంగా బెండకాయని మాత్రం మనం మంచిగా ఒకసారి కారం, ఉప్పు వేసుకొని కలపాలి. కలిపిన తర్వాత మనం ఒక 2-3 మినిట్స్ అయితే ఈ బెండకాయలని ఈ విధంగా ఉడికించుకోవాలి. కొంచెం మూత పెట్టుకొని ఉడికిస్తే అవి బాగా టమాటాలు, బెండకాయలు కారం పడతాయి. ఇలా కారం ముక్కలకి పట్టాక మనం అందులో చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలి. ఇలా చింతపండు రసాన్ని వేసుకొని కొన్ని వాటర్ పడితే వాటర్ వేసుకోవాలి. ఇలా మనము బెండకాయల్ని ఈ పులుసులో కాసేపు అయితే మరిగించాలి. ఈ బెండకాయల్లో పులుసు మాత్రం చిక్కగా అవడానికి కొద్దిగా ధనియాల పొడిని అయితే వేస్తున్నాను. ధనియాల పొడి వేయడం వల్ల చిక్కగా ఉంటుంది, ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ విధంగా కొంచెం చిక్కగా అయ్యే వరకు అయితే ఈ పులుసు బెండకాయలను అయితే మనం మరిగించుకోవాలి ఈ చింతపండు రసంలో. ఈ విధంగా మనం ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టుకొని ఉడికించుకుందాం. తర్వాత మళ్ళీ మనం ఒక 5 మినిట్స్ అయిన తర్వాత చూడండి, బెండకాయలు మాత్రం ఉడికిపోయాయి, ఈ పులుసు కూడా మరుగుతుంది. ఇలా ఆయిల్ కొంచెం పైకి వస్తుంది కదా, వచ్చాక మనం అందులో లాస్ట్లో కొత్తిమీరని అయితే వేసుకుందాం. కొత్తిమీర వేసి ఒక 2 మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈ విధంగా బెండకాయ పులుసునైతే ప్రిపేర్ చేసుకోండి. ఎప్పుడు బెండకాయ కర్రీ, ఫ్రైనే కాకుండా ఈ సమ్మర్లో ఈ విధంగా బెండకాయ పులుసు ఎంతో టేస్టీగా ఉంటుంది, చాలా బాగా తినబుద్ధి అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.